ఇక్కడ యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 63వ అధ్యాయంలో ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి. చూడండి, దేవుడు మనకి ఏదైతే చేశాడో దాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. కాబట్టి దేవుడు చేసినటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు చేసిన వాటిని మనము గుర్తు తెచ్చుకున్నప్పుడు, దేవుని యొక్క కృపాతిశయం గుర్తొచ్చినప్పుడు దేవునికి మనం ఏం చేస్తామంట? గానము చేస్తాం. ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త, ఈ యొక్క యెషయా గ్రంథకర్త అంటున్నాడు, కృతజ్ఞతతో నిండిపోయాడు. కాబట్టి ఆయన అన్నాడు, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి. కాబట్టి దేవుడు మన కొరకు ఏమి చేశాడు? రండి, కీర్తన గ్రంథము 116వ అధ్యాయము, కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. చూడండి, ఈ మాట మీరు గమనించాలని కోరుతున్నాను. అక్కడ యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, ఆ యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా నామములకు కృపా బాహుళ్యములకు ఆయన యొక్క వాత్సల్యాన్ని బట్టి నన్ను గానము చేస్తాను అన్నాడు. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, 116వ దావీదు కీర్తన అన్నాడు, యెహోవా నాకు చేసిన ఏంటంట? ఉపకారములన్నిటికీ ఏం చేసాడంట? అక్కడ అంటున్నాడు, ఆయన నాకు చేసిన కార్యములన్నిటికీ, మనకు చేసిన వాటన్నిటి బట్టి అన్నాడు. మరి ఇక్కడేమన్నాడు? ఎంత విపులంగా చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. కాబట్టి ఆయన ఏం చేశాడంట? రండి, అదే మాటలో 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదము నీవు తప్పించినావు. చూడండి, దేవుడు మానవుడి యొక్క జీవితంలో చేసిన వాటిది ఏంటంటే, ఇక్కడ అన్నాడు ఆయన చేసిన ఉపకారము. ఏంటంటే ఉపకారము? ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఆయనకి ఏమి చెల్లించుదును అన్నాడు. మరి ఏం చేసిన ఉపకారము? ఇక్కడ అంటున్నాడు, మరణము నుండి ఏం చేశాడంట? ప్రాణమును కాపాడాడంట. కన్నీళ్ళ నుండి కనులను కాపాడాడంట. జారి పడకుండా పాదములను తప్పించాడంట. 3 విషయాలు ఈ కాలంలో పోయే ముందు ఈ 3 విషయాలు మనము ధ్యానిద్దాం. మొదటిది ఏంటి? ప్రాణము. రెండవది ఏంటి? కనులు. మూడవది పాదములు. అందుకే ఈ యొక్క ప్రాణము, ఈ యొక్క కనులు, ఈ పాదాలను దేవుడు కాపాడాడు. కాబట్టి దైవమైనటువంటి దావీదు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవుని ఆరాధించడానికి, తండ్రిని దేవుని మహిమకు వచ్చిన నీవు నేను ఆయన చేసిన ఉపకారములను జ్ఞప్తి తెచ్చుకున్నప్పుడు మనం కూడా ఆయనకి నేను చెల్లించగలను. ఇక్కడ దైవజనుడు దావీదు కృతజ్ఞతతో ఉండగలవాడై దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో అంటున్నాడు, అయ్యా ఆయన నాకు చేసిన ఉపకారములకై నేను ఆయనకేమి చెల్లించును. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు గారు, దేవుడు నువ్వు రాజుగా చేయడం ఉపకారమా? సౌలు చేతుల నుంచి కాపాడిన ఉపకారమా? లేకపోతే శత్రువుల చేతుల నుంచి బయట రప్పించిన ఉపకారమా? ఫిలిష్తీయుల చేతుల నుంచి దేవుడు కాపాడు ఉపకారమా? అమాలేకులు ఓడించి తీసుకొచ్చిన ఉపకారమా అని అడిగితే అదన్నీ ఉపకారమే. కానీ దానికంటే మించిపోయిన ఉపకారం ఏంటి? మరణము నుండి నా ప్రాణమును దేవుడు కాపాడాడు. రెండవది, కన్నీళ్ళ నుండి నా కన్నులను దేవుడు కాపాడాడు. మూడవదిగా, జారి పడకుండా నా పాదము దేవుడు తప్పించాడు. మరి ఏంటి ఈ 3? ప్రాణము, కన్నులు, పాదములు. ఈ 3 ఎంతో ప్రాముఖ్యమైనవి. అందుకే దావీదు మొదటిగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 116వ దావీదు కీర్తన 3వ వచనం, మరణ బంధములను చుట్టుకొనిండెను, పాతాళపు వేదనను పట్టుకొనిండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి
ప్రాణం విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. చూడండి, దైవజనుడైనటువంటి దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము. ఎవరు ప్రార్థన చేస్తాడు? ప్రాణము విడిపింపుము. అందుకే ఇక్కడ మరణము నుండి ప్రాణముని కాపాడాడంట. ఏ ప్రాణం మరణం ఎందుకు వెళ్ళాలి? రండి, కీర్తన గ్రంథము 49వ అధ్యాయం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 7వ వచనం నుంచి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏమవుతుంది? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసింది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ దావీదు 116వ దావీదు కీర్తనలో ప్రార్థన చేశాడు, అయ్యా దయచేసి నా ప్రాణముని నువ్వు విడిపింపుము, విడిపింపుము. అది కింద చూస్తే అన్నాడు, మరణం నుండి నా ప్రాణమును, కన్నీటి నుండి నా కనులను, జారిపడి నా పాదమును ఏం చేశావు? తప్పించావు. దేవుడు ఎలా తప్పించాడు? అయితే ప్రాణం విడిపింపమని ప్రార్థన చేశాడు దావీదు. అయితే ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నడూ తీరక ఏంటంటే అట్లు ఉండవలసిందే. ఎందుకని? ఎవడును ఏ విధము చేత సహోదరుని ఏం చేయలేదంట? విమోచింపలేడు, విమోచింపలేడు. జాతి మార్పు గమనించండి, విమోచింపలేడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విమోచింపలేదు. కాబట్టి ఇక్కడ విమోచనము అనే మాట ఎంతో బలమైనటువంటి మాట. ఈ విమోచనం అనే మాట ఇక్కడ అంటున్నాడు, చూడండి ఏమన్నాడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే, అట్లుండవలసిందే. చూడండి, ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నడూ తీరక ఏం చేయాల్సిందంట? అట్లు ఉండవలసిందే, ఉండవలసిందే. ఎవడు కూడా దాన్ని ఇల్లు విమోచింపలేదు. అందుకే దావీదు అన్నాడు, అయ్యా దయచేసి నా ప్రాణమును ఏం చేయాలంటే నువ్వు విమోచింపు అన్నాడు. చూడండి, కీర్తనలో 30వ అధ్యాయంలో మనం చూస్తే, కీర్తనలో 30వ అధ్యాయంలో దావీదు అన్నాడు ఇక్కడ 3వ వచనం, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చూడండి, దావీదు అందుకే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నడూ తీరక ఎక్కడుండాలి? అట్లా ఉండవలసిందే. కాబట్టి ఎవడును తన సహోదరుని ఏం చేయలేడంట? విమోచింపలేదు. అయితే ఎవరు విమోచించారంట? దావీదు ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును ఏం చేశావు? లేవదీసితివి, నేను గోతులను లేకుండా నీవు నన్ను ఏం చేశావు? బ్రతికించితివి. అయితే ఇక్కడ 8వ వచనం మధ్య భాగం అంటాడు, నేను గోతులోనికి దిగినలా నా ప్రాణం వల్ల ఏమి లాభము? మనుషుడు ప్రాణం వల్ల ఏ మనుషుడికి ఏం లేదంట? లాభము లేదు. చూడండి, అందుకే దావీదు, అయ్యా నా ప్రాణము మరణము నుండి తప్పించావు అయ్యా అన్నాడు. మరి మన ప్రాణము ఎన్నడూ ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నడూ తీరక అట్లు ఉండవలసిందే. మరి దావీదు ఎలా చెప్తున్నాడు ఇక్కడ? నన్ను విమోచించావు, పాతాళం నుండి లేవదీశావు, మరి ప్రాణ విమోచన బహు గొప్పది అన్నాడు. మరి ఏం చేశారు అంటే, రండి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము
53వ అధ్యాయము 12వ వచనం చూడండి. కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకొనెను. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. దేవుని నామమునకు వందనాలు. ఇక్కడ జీవముగల దేవుడు శిలువలో కార్యము చేసిన దాన్ని బట్టి, కాబట్టి ఇక్కడ అన్నాడు తన ప్రాణమును యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినంట? ధారపోసెను. అందుకని దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తే వాని ప్రాణ విమోచన బహు గొప్పది, అది ఎన్నడూ తీరిక ఉండవలసిందే అన్నారు. అయితే ఎవడును ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. మరి విమోచింపలేని ప్రాణధనము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యెషయా-గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అన్నాడు, ఆయన ప్రాణాన్ని అంట ఏం చేశాడంట? ధారపోశాడు. ఏం చేశాడు? ధారపోశాడు. చూడండి, ఇంకా మనం వివరంగా చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెనెను. చూడండి, ఇక కీర్తన గ్రంథము 49వ అధ్యాయంలో మనం చూస్తే వారి ప్రాణ విమోచనము బహు గొప్పది, అది ఎన్నడూ తీరక అట్లు ఉండవలసిందే అన్నారు. అట్లు ఉండవలసిందే. కాబట్టి అయితే వారి ప్రాణ విమోచన క్రయ ధనము ఏ సహోదరుడు సహోదరుని విమోచింపలేడు. అయితే ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద సహోదరుడిగా, ఆయన పరసంబంధమైన సహోదరుడిగా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని యెషయా-గ్రంథము 53వ అధ్యాయంలో తన ప్రాణాన్ని తీసినంట ధారపోసాడంట. ప్రాణముకు. అందుకే యేసు ప్రభువారు చెప్పారు సువార్తలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ప్రాణము ప్రతిగా ఏమి ఇవ్వగలడు? అయితే మన ప్రాణాన్ని ప్రతిగా గొప్ప ప్రాణమైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణాన్ని మన కొరకు ఏం చేశాడంట? ధారపోశాడు. ప్రాణ విమోచనము కొరకై తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చివేశాడు. క్రయధనముగా ఇచ్చివేశాడు. అందుకనే మనము పాతాళంలో నుండి పాతాళంలోకి వెళ్ళవలసినటువంటి మన ప్రాణాన్ని దేవుడు గోతిలో నుండి మనం ఏం చేసినట్ట? పైకి లేపాడు. అందుకే దావీదు అక్కడ అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును. ఎంత గొప్ప ఉపకారం అండి! మన ప్రాణము గోతిలోనికి వెళ్ళిపోవాలి, మన ప్రాణము మరణంలోనికి వెళ్ళిపోవాలి, మన ప్రాణము నాశనంలోకి వెళ్ళిపోవాలి. మన ప్రాణ విమోచన క్రయధనము అది బహు గొప్పది. ఏ సహోదరుడు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఈ లోకం ఏ మనుషుడు కూడా ఏం చేయాలట? కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వా నిమిత్తము ప్రాయశ్చిత్తం ఎవరు కూడా చేయలేరు. అయితే ఒక గొప్ప సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమున్నటువంటి ప్రేమమైనటువంటి దేవుడు తన సొంత ఏకైక కుమారుని తన యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణాన్ని ధారపోసిన కారణాన, తన ప్రాణాన్ని క్రయధనముగా విమోచనం ఇచ్చిన కారణాన నీవు నేను మన ప్రాణము ఎక్కడి నుంచి వచ్చిందంట? గోతిలోనికి వెళ్ళకుండా పైకి లేపబడింది. మరణములోనికి వెళ్ళకుండా మనల్ని కాపాడాడు దేవుడు. అందుకే దావీదు అక్కడ రాస్తూ వచ్చాడు, ఏమన్నాడు అక్కడ? మరణము నుండి నా ప్రాణమును కాపాడావయ్యా అన్నాడు. కాబట్టి అందుకే యెషయా కూడా 63వ అధ్యాయంలో అంటాడు, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి దేవుడు మనకు చేసాడు. ఏం చేశాడు? మన ప్రాణము మరణములో నుండి ఎందులో దాటించాడంట? జీవములోనికి దాటించాడు. గోతులోనికి పోకుండా దేవుడు మనలో కాపాడాడు.
దాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. రెండవది, కన్నీటి నుంచి అంట కన్నులు ఏం చేశాడంట దేవుడు తప్పించాడంట. మరి కన్నులకు ఎందుకు వచ్చింది కన్నీరు? రండి ఆదికాండంలోకి వస్తే మనము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము, ఇక్కడ చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము ఇక్కడ 6వ వచనంలో మనం చూస్తే, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె తన ఫలంలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన అతడు కూడా తినిను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. కన్నులు ఏం చేయమంట? తెరవబడిను. అప్పటి వరకు కూడా దేవునితో కలిసి ఉండే గొప్ప అనుభవంలో వారు ఉన్నారు. దేవునితో కలిసి మాట్లాడే అనుభవంలో వారు ఉన్నారు. దేవునితో కలిసి నడిచే అనుభవంలో కలిగి వారు ఉన్నారు. అయితే ఇప్పుడు రాయబడింది, ఆ యొక్క సర్పము అపవాది మోసపుచ్చిన కారణాన ఆమె కన్నులకు ఎలా కనబడుతుందంటే అది అందమైనదిగా కనబడుతుంది. చూడండి, మానవాళి మీదకి కన్నీరు తెప్పించింది మొట్టమొదటిది అవ్వ యొక్క కన్నులు, రెండవది ఆ ఆదాము యొక్క కన్నులు. కాబట్టి అవ్వ దాన్ని చూచినప్పుడు అది ఎలా కనబడిందంట? అందమైనదిగా కనబడింది. చూడండి, మనుషుడు ఏదైతే అందము అనుకుంటాడో అదే మనుషుడి జీవితంలో కన్నీరు మిగులుస్తాడు. కాబట్టి దేవుడు అన్నీ చేయొచ్చు కానీ ఇది చెయ్యొద్దురా అన్నాడు. కానీ దేవుని మాటకు లోబడక, దేవునికి ఏది చూపించగా ఆజ్ఞాతిక్రమమే పాపము బైబిల్ చెప్పింది. కాబట్టి ఎప్పుడైతే ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపం చేశారో కన్నులు మూసుకొనక కన్నులతో ఎప్పుడైతే చూసిందో ఆ యొక్క పండు ఎలా ఉందంట? అందమైనదిగా ఉందంట. ఆ అందమైనటువంటి ఆ కన్నులతో చూసి అందమైన పండు వారి జీవితానికి తీరని ఏం తీసుకొచ్చింది? నష్టాన్ని తీసుకుని వచ్చి. కాబట్టి రోమాపత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఒక మనుషుడు ద్వారా పాపము లోకానికి వచ్చిందో, పాపం ద్వారా మరణము ఎక్కడికి వచ్చిందంట? అందరికి సంప్రాప్తమైంది. మన వరకు కూడా మరణం వచ్చేసింది. అందుకే ఈ కన్నులు ఎప్పుడైతే అందంగా ఉన్నాయో దావీదు అంటాడు. చూడండి, కీర్తన 69వ అధ్యాయము, కీర్తన గ్రంథము 69వ అధ్యాయము, కీర్తన గ్రంథము 69వ అధ్యాయం చూడండి. ఆ 3వ వచనం చూడండి. నేను మొరపెట్టుట చేత అలసిన్నాను, నా గొంతుకు ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, కన్నులకు అందముగా కనబడినటువంటి ఆ దృశ్యము ఎప్పుడైతే దాన్ని వారు ఆశించారో, ఎప్పుడైతే దాన్ని తీసుకున్నారో, కన్నులకు ఏం తీసుకొచ్చిందంట? క్షీణత తీసుకుని వచ్చింది. దేవుని మార్గంలో వారు కోల్పోయారు. దేవుని మార్గం నుంచి కోల్పోయారు. చూడండి, హిజ్కియా ఏం చెప్తున్నాడు కన్నుల గురించి? యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనం చూడండి. మంగళ కత్తి పిట్టవలెను ఓదే కొరకోలెను నేను కిచకిచలాడుతిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించెను. ఇటువైపు చూస్తున్నాడంట ఆయన. ఉన్నత స్థలాల చుట్టూ చూస్తున్నాడంట. ఉన్నత స్థలాల చుట్టూ చూస్తే దైవ దర్శనం దొరకదు. ఆ దినాల్లో ఉన్నత స్థలాలు ఉండేవి. బలు అర్పిస్తూ ఉండేవాళ్ళు, విగ్రహాలను వేస్తుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ప్రజలు ఉన్నత స్థలాల్లో వెళ్తూ ఉండేవాళ్ళు, ఉన్న స్థలాల్లో ధూపం వేస్తుండేవాళ్ళు. అయితే హిజ్కియా కూడా అక్కడ నాకేమైనా దొరుకుద్దా, ఆహారం దొరుకుద్దా, నాకు రోగానికి నయం వద్దా, నెమ్మది దొరుకుద్దా అని చెప్పి ఉన్నత స్థలంలో చూచాడంట. చూచి కనుక ఏమైపోయింది? క్షీణత కలిగింది, క్షీణించిపోయింది. చూసారా? కాబట్టి కన్నులకు క్షీణత, కన్నులకు కన్నీరు. అయితే ఎప్పుడైతే దావీదు ఇక్కడ హిజ్కియా దగ్గర అన్నాడు, నాకు శ్రమ కలిగెను, యెహోవా
నా కొరకు పూట పడి ఉండుము. ఏం చెప్తున్నాడు? అయ్యా నాకు శ్రమ వచ్చిందయ్యా, నా కొరకు పూట పడి ఉండు, అంటే నాకు బదులుగా ఉండు, నా బదులుకి శ్రమను అనుభవించు. అయితే దానికి ఈ యొక్క యెషయా 53 అధ్యాయంలో మనకు బదులుగా గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారు వధించబడ్డారు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డారంట? పూటబడ్డారు. అంటే మనకు బదులుగా ఆ శాపాన్ని భరించాడు ఆయన, మనకు బదులుగా ఆ మరణాన్ని అనుభవించాడు ఆయన, మనకు బదులుగా ఆ సిగ్గును భరించాడు ఆయన, మనకు బదులుగా ఆ గోతిలోనికి ఆయన వెళ్ళాడు, మనకు బదులుగా ఆయన సిలువలో వేలాడాడు. అందుకే బైబిల్ చెప్పింది, సిలువ మీద వేలాడు ప్రతివాడు ఎవరంట? శాపగ్రస్తుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన కన్నులు క్షీణించిపోయాయి. అలాంటి క్షీణించిపోయినటువంటి కన్నులకు పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, దేవుడు మన మనోనేత్రాలు, అక్కడ అంటాడు యుగ సంబంధం దేవత మన మనోనేత్రాలు ఏం కలిగేసిందంట? గుడ్డితనం కలుగజేసింది. అందుకే మనుషుడు దేవుని చూడలేకపోతా ఉన్నాడు. అయితే అలాంటి సమయంలో ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మన మనోనేత్రాలు దేవుడు ఏం చేశాడంట? తెరిచా. మనోనేత్రాలు తెరవగానే, అందుకే ప్రాణ గ్రంథంలో అంటాడు, దేవుడు ప్రతి వాని బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి, క్షీణించిపోకుండా కన్నీటి నుండి దావీదు ఏం చెప్పాడు కదా? మరణము నుండి నా ప్రాణమును, కన్నీటి నుండి నా కన్నులను ఏం చేశావు? తప్పించున్నావు. అందుకే యెహోవా నాకు చేసిన ఉపకారములకై నేను ఆయనకు చెల్లించుదును. ఆయన ప్రాణాన్ని విమోచించాడంట. మన ప్రాణాన్ని ఎలా విమోచించాడు? యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణానికి ప్రాణముగా ఆయన ప్రాణం పెట్టిన కారణాన, ఆయన ప్రాణం కొరకు దారి పోసిన కారణాన, తన అనేకులకు విమోచన క్రయధనముగా తనతో అప్పగించుకున్న కారణాన మన ప్రాణము గోతిలో నుంచి, మరణంలో నుంచి దేవుడు పైకి లేపాడు. రెండవదిగా మన కన్నులకు ఈ యొక్క సంబంధం దేవత గుడ్డితనం కలుగు చేసింది. కాబట్టి ఆ గుడ్డి దేవత ఏం తీసుకొచ్చింది? క్షీణత తీసుకుని వచ్చింది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి వాని బాష్ప బిందువును ఏం చేయాలంటే తుడిచివేసాడంట. ఆ తుడిచివేయడానికి కారణం ఏంటంటే, యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసినప్పుడు దేవుడు మన మనోనేత్రాలు ఏం చేశాడు? తెరిచాడు. మన మనోనేత్రాలు తెరిచాడు. మూడవదిగా పాదములు. మూడవదిగా ఏమన్నాడు? పాదం. జారి పడకుండా పాదం. చూడండి, జారి పడకుండా నా పాదం పట్టుకొని పాట ఉంటుంది కదా. కాబట్టి జారి పడకుండా పాదాలు అంట. ఏంటండి? జారి పడకుండా పాదాలు అంట. అందుకే మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో హన్న ఏమని ఆరాధన చేసింది? ఇక్కడ నేను త్వరగా ముగిస్తాను. 2వ అధ్యాయము 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. అవునంటండి, తన భక్తుల పాదము తొట్టిల్లకుండా మనల్ని కాపాడు అంట. మరి భక్తులు ప్రాణాలను పాదాలను కాపాడేట దేవుడు. అయితే కీర్తన 40వ అధ్యాయంలో దైవజనుడు దావీదు దీనికి ఉదాహరణ చక్కని మాట, మనకు ఆదరణకరమైన మాట చెప్పాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపులో నుండి ఆయనను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూసారా, ఎక్కడి నుంచి చెప్పండి? ప్రాణాన్నేమో మరణం నుంచి లేపాడు, క్షీణించిపోకుండా కన్నులను దేవుడు తప్పించాడు, జారి పడకుండా పాదాలు ఏం చేశాడు? దేవుడు తప్పించాడు, కాపాడాడు. ఎలాగా? నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊపి. చూడండి, ఊపిలో పడిన వాడు 199% బయటికి రాలేదు. వాడు ఎంత ప్రయత్నం చేసినా ఏమవుతుంది? వాడు కూలిపోతూనే ఉంటారు. కాబట్టి చూడండి, సిగరెట్లు తాగేవాడు మానేద్దాం అనుకుంటారు,
వాడు ఎప్పుడు సిగరెట్లు మాందాం అనుకుంటాడు, వాడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు. అది త్రాగుపోతుంటాడు, అయ్యో ఈ రోజు మానేద్దాం అనుకుంటాడు, కానీ మానలేక వాడు ఇంకెక్కువ మానుతూ ఉంటాడు. అది వ్యభిచారం చేసేవాడు ఉంటాడు, ఆ వ్యభిచారం మానేద్దాం 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 అనుకుంటా ఉంటాడు, కానీ వాడు మానలేక లోపలికి రోజుకి అందులోకి పాప కోపంలోనికి వెళ్ళిపోతా ఉంటాడు. అయితే దొంగ ఊపిది. అలాంటి ఊపిలో పడిపోయిన మనలను దేవుడు కాపాడడానికి అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిడ్డగల దొంగ ఊపిలో నుండి ఆయన నిమిషుడు పైకి ఎత్తాడు. పాపం చేస్తే కిందకి లాగుద్ది, పాపం మానవుడు మరణంలోకి లాగుద్ది. అయితే జోమగల దేవుడు, కనికరగల దేవుడు, ప్రేమగల దేవుడు మానవుడి చేపట్టుకుని ఏం చేస్తాడ, పైకి లాగి ఎక్కడ కూర్చోబెట్టాడు, ఎక్కడ నిలబెట్టాడంట, బండ మీద నిలబెట్టాడు. పౌలు అంటాడు, ఆ బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తులో మనకు ఆశీర్వాదాలు ఇచ్చారు. క్రీస్తులో మన నూతన సృష్టి. 2 పత్రిక 5:17 అంటాడు, క్రీస్తు యేసునందు నిలబడినవాడు నూతన సృష్టి, పాతవి గతించే సమస్తం ఏమైపోయాయి, క్రొత్తవైపోయాయి. కాబట్టి మరణము నుండి మన ప్రాణాన్ని దేవుడు కాపాడాడు, కన్యల నుండి మన కనులను కాపాడాడు దేవుడు, జారి పడకుండా మన పాదములను దేవుడు కాపాడాడు. కాబట్టి దావీదు కృతజ్ఞత వినియోగం గలవాడన్నాడు, యెహోవా నాకు చేసే ఉపకారములకై నేను ఆయనకేమీ చెల్లించదు. యెషయా 63 వచ్చినా కూడా యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఆశ్చర్యను బట్టి, ఆయన మా కనికరాన్ని నేనేం చేస్తాను, ప్రకటిస్తా. ఆరాధన అంటే ప్రకటించటమే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతో వందనస్తులమై ఉంటుంది. తన రక్షణను మనం అనుభవించి మనం ఆయన కనికరాన్ని ప్రకటించడమే ఈ ఆరాధన. ఇటువంటి తలంపులతో కొంత సమయం మనం ఆరాధనలోనికి వెళదాం. అటువంటి ఆత్మతో, ఆరాధనాత్మతో ప్రభు మనందరినీ నింపులుగాక. లేచి ఓ పాట పాడదాం.